నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అండ్ వెల్విషర్స్ కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి, ఈ సెలబ్రేషన్స్ ని వాళ్ళు కూడా పంచుకొని మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన శ్రీనివైట్ల గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వర్క్ చేయబోతున్న టీమ్స్ ఎస్కేఎన్ గారికి, సాయిరాజ్ గారికి, ధీరజ్ అన్నకి, అలాగే వశిష్ఠ గారికి, ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం తీసుకుంటానండి, మా టీం గురించి మాట్లాడాలి. ఈ రోజు ఇక్కడ సక్సెస్ మీట్ పెడతామని తెలుసు, అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను మాట్లాడలేదు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చాలా హార్ట్ఫుల్ గా చేశారండి. అంటే అన్ని సినిమాలకు కష్టపడతాం, ప్రయత్నిస్తాం, కానీ ఈ సినిమాలో ఏదో మొదటి నుంచి ఒక మ్యాజిక్ జరిగింది. సరదాగా నవ్వుకుంటూ అందరం అలాగే చేసాం. ఫస్ట్ నుంచి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. పేరున డైరెక్షన్ టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పరిగెడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో సినిమా అయితే చేయాలంటే డైరెక్షన్ టీం చాలా క్రూషియల్ అందరికీ. అలాగే మా సతీష్ భయ్య టీం, కెమెరా డిపార్ట్మెంట్ టీం, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అంటే నేను సెట్ నుంచి చూస్తుంటా కదా, చాలా పాజిటివ్ అయితే పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సతీష్ భయ్య. బట్ ఎప్పుడు నా పైన ఇంత లైవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ మా బ్రహ్మగడి గారికి, ఆర్ట్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. మీ సినిమాలన్నీ చూసాం, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ప్రొడక్షన్ టీం అండి, ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు రాజేష్ గారి మీద చాలా మంచి నమ్మకం. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. సార్ అది చేయాలి సార్, ఇది చేయాలి సార్ అంటారు. సార్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. సార్ ఇదంటే అది అలా చేసేద్దాం, సినిమా కోసం ఏమైనా చేద్దాం అంటూ ఉంటారు. అప్పటి నుంచి సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా అయిపోయిందో తెలియదండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. నిన్న కూడా మేము ట్రిప్ వెళ్తున్నప్పుడు సార్ ఏం చేద్దాం సార్, మీరు ఏం చెప్తామంటే చేద్దాం సార్, సినిమా నిలబెడదాం సార్, ఇది చేద్దాం సార్ అని ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. శివ సార్ థ్యాంక్ యూ సార్. ఎప్పుడు మాట్లాడరేనా కానీ ఎప్పుడు చాలా పాజిటివ్స్ అంటే మీకు ఏం కావాలో చూడండి చేస్తా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ప్రొడక్షన్ టీం, ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున ప్రతి ఒక్కరికి, కిరణ్ కానీ, షఫీ గారికి కానీ, ముఖ్యంగా మా అప్పాజీ మామ ఇక్కడ రెండు మామ ఒకసారి. అంటే ఈ వ్యక్తి గురించి చాలా చెప్పాలండి. ఎందుకు మా టీం వాళ్ళందరూ ఈ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనం ఉన్న ప్లేస్ లో మనం పని చేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బ్రెయిన్ లో ఏ టెన్షన్ లేకుండా పనిచేస్తే అది చాలా అంటే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది వర్క్ పైన, ముఖ్యంగా క్రియేటివ్ వర్క్. ఈ సినిమాలో పర్టికులర్లీ నేనైతే ఎప్పుడు కిరణ్ గారు తిన్నారా, కిరణ్ గారికి ఏం కావాలి, ఎక్కడున్నా ఏం కావాలి చూసుకొని ఫుల్ డేట్ ఇప్పటిదాకా ఈయన సిద్ధాంతం ఒకటేదండి. నా నెక్స్ట్ సినిమాలో డైలాగ్ పెడుతున్నా, ఈయన అంటాడు సార్ రోజంతా ఎలా ఉన్నా కానీ సార్ ఆ గోడలు మనకంతా అవుతుంది సార్, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంది, పడుకుండేటప్పుడు హ్యాపీగా పడుకోవాలి సార్. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడు లేచిపోతామో తెలియదు, పైకి వెళ్ళినా సరే మన ఆత్మ శాంతించాలి, మన ఆత్మ ఆనందంగా ఉండాలంటే పడుకుంటే ప్రతి ఒక్క రోజు నవ్వుతూ పడుకోవాలనే సిద్ధాంతం ఉంది. అది నేను సినిమాలో డైలాగ్ వాడుకుంటున్నాను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ చూపించినందుకు, ఈయన ఇంత మంచిగా చూసుకోవడం వల్ల చాలా విధాలుగా స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అయింది. ప్రొడక్షన్ టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే నా పర్సనల్ టీం అండి, నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్ని చూసారు నాది. నాతో పాటు ఫస్ట్ నుంచి నాకు నా మొహానికి ఫస్ట్ మేకప్ చేసిన రామకృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఒక లిటరల్ ఒక కొడుకులా చూసుకుంటుంటారు నన్ను. అలాగే శ్రీకాంత్ అని హెయిర్ స్టైలిస్ట్, మా టీం ప్రదీప్ గాని, మనీ గాని, ప్రతి ఒక్కరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాకి సీజీ ఉంది, వీరా అని ఒక అబ్బాయి. నేను ఎస్ఆర్ కన్నడలో వర్క్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు అన్న నీకు ఏం కావాలో చెప్పు, ఆ తమ్ముడు ఇదైనా చేస్తే బాగుంటుందా అని చెప్పి సతీష్ బాబు డిస్కస్ చేస్తే, అన్న రిమైనింగ్ తర్వాత నీకు ఏం కావాలో చెప్పు చేద్దాం, ఏం కావాలో చెప్పు చేద్దాం అని చెప్పి తాపత్రయపడి చేశాడు. ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వీరా. మా చోటా గారి గురించి చెప్పాలి అంటే, స్టేజ్ పైకి రావట్లేదు, చోటా గారు మాట్లాడట్లేదు, కానీ వెనకాలంతా కష్టం ఉంది, చాలా ఉందండి. ఎందుకంటే నేను క్యూబ్ లైట్ ఆయన వెళ్తున్నాడు, సౌండ్కి వెళ్తున్నాడు, మా బ్యానర్ లో ఎట్టుబడాలి, మా బ్యానర్ లో మంచిగా చేసుకోవాలని చోటా గారు ప్రయత్నించి చాలా కష్టపడ్డారు మొత్తం. చోటా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా పిఆర్ఓ టీంకి, మా పిఆర్ఓస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పుడూ కష్టపడుతూ మొత్తం అంతా అంటి చేసింది. అలాగే మా హ్యాష్ ట్యాగ్ మనోజ్ గోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎప్పుడు ఇంత సపోర్ట్ చేసినందుకు. అలాగే బ్యాక్ ఎండ్ నుండి కొంచెం ఏమైనా కావాలన్నా వర్క్ చేసి మొత్తం సపోర్ట్ చేసిన బాబు గాని, వంశీ గాని. ఈ సినిమా ఒక పేరు కాదండి, చాలా మంది పేర్లు చెప్పాలి.
అరే మంచి సినిమాకి సపోర్ట్ చేయాలి బాగుందని చెప్పి నా వెల్ విషర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ మా సాయి గారు సార్, సాయి గారు ఆల్వేస్ బ్లెస్ టు వర్క్ విత్ సార్. మీరంటే నాకు చాలా గౌరవం, చాలా అంటే చాలా గౌరవం. మనిద్దరం ఎప్పుడు చేసినా మళ్ళీ మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. అది ఎప్పుడంటే మనం ఇష్టపడి చేసినప్పుడు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను వర్క్ చేసిన పెద్ద ఆర్టిస్ట్ ఎప్పుడు మీరే సార్. మీరు ఇచ్చిన సపోర్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ ఎప్పటికీ మర్చిపోలేని లైఫ్ లో గుర్తు పెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆది సార్, సార్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ విషెస్ సార్. నరేష్ సార్, సార్ ఎన్నిసార్లు మీ గురించి చెప్పినా తక్కువే సార్. ఇందాక సార్ అన్నట్టు ఎస్కేన్ గారు చాలా అంటే సార్కున్న పొజిషన్ కి మాకు ఇంత సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ ఎప్పుడు ఒక ఎనీథింగ్ చేస్తున్నారు, ఏదో సపోర్ట్ చేయాలి అని చెప్పి కంటిన్యూస్ గా సపోర్ట్ చేశారండి సార్. ఏ ఈవెంట్ కావాలంటే ఆ ఈవెంట్ వచ్చి ముందుండి నేను ఒక్కోసారి డల్ అయినా నేను నార్మల్ గా ఉన్నా నా పొజిషన్ కూడా తీసుకొని ఒక సినిమా హీరోనే చేశారండి నరేష్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. ఒక సీన్ ఉంటదండి, అది ఎమోషనల్ సీన్. ఆ రోజు సీక్వెన్స్ చేస్తున్నాం షూటింగ్ 9 అయిపోయింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నరేష్ గారు 9 తర్వాత రెస్ట్ తీసుకుంటారని. ఆ రోజు 3 వరకు చేశారండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు ఆ సీన్ బాగా రావాలని చెప్పి కష్టపడి చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పాజిటివ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, సీతా గాని, అనన్య, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అనన్య. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అలాగే సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి సార్. మా లిరిక్ రైటర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా రాశారు మొత్తం అంతా. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా ఇండస్ట్రీలో చాలా మంది ఉండాలి సార్. ఇలా నానిని మీరు దగ్గరికి తీసుకొని నానికి నీకు మంచి కెరీర్ ఉందని మీరు ఇన్షియలైజ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే నా లక్కీ చామ్ చేతన్ భరద్వాజ్ గారు సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ అనుకున్నట్టు 3వ బ్లాక్ బాస్టర్ కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రవీంద్ర థ్యాంక్ యూ అన్న. అంటే ఎప్పుడు చాలా కష్టపడేవాడు అండి. ప్యాడీ పెన్ను పట్టుకొని పక్కన తిరుగుతూనే ఉండేవాడు. ఏమన్నా బెటర్మెంట్ చేయొచ్చా, ఇంకేమన్నా బెటర్మెంట్ చేయొచ్చా అని. పెద్దోడైనా సరే మేము కొన్ని మాట్లాడినందుకు భరించాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నిజంగా అంటే ఈ పాపను నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుని అందరూ చేసేసారు. లాస్ట్ అయిపోయాను. శాన్వి నాకు ఫస్ట్ చిన్న పాప క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం ఉన్న ఒక క్యారెక్టర్ కదా, ఎవరు చేస్తున్నారని డిస్కస్ చేసినప్పుడు ఇలా రాజా గారి వాళ్ళ అమ్మాయి చేస్తుందంటే నేను ప్రొడ్యూసర్ గారు అమ్మాయి పెడుతున్నారా అది అని ఒక దాంట్లో నేను అనుకున్నాను. అయిపోయింది. నేను ఫుటేజ్ చూశానండి. ఫుటేజ్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. నాన్నతో ఏంటని అమ్మాయి ఇలా పర్ఫామ్ చేస్తున్నానంటే సరే చాలా బాగా చేస్తుంది అనుకున్నాను. ఒకసారి డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ చూస్తూ డబ్బింగ్ స్టూడియోలోనే సతీష్ అన్నట్టు మళ్ళీ ప్లే చేయించుకున్నా. ఒకసారి పెట్టండి అంటే చిత్త కొట్టేసింది డబ్బింగ్. అంటే ఈ వయసులో ఆ అమ్మాయి సింగిల్ టేక్ లో చెప్పిందంటే డబ్బింగ్. నేను షాక్ అసలు. ఇప్పటికి నేను అమ్మాయి 10 సార్లు చెప్పింటా. నాట్ బికాస్ ఆఫ్ రాజేష్ గారు అమ్మాయిని కాదు ఎవరు కాదు, అమ్మాయి 10 సార్లు చెప్పింటా. అమ్మ చాలా బాగా చేసావు అమ్మ డబ్బింగ్. మాకే కొంచెం కష్టమవుతుంటది డబ్బింగ్ చెప్పడం. ఈ ఏజ్ లో సింగిల్ టేక్ లో అమ్మాయి తలబట్టుకొని నేర్చే ఒక ఎమోషన్ ఉంటుంది చెప్పడం. చాలా మంచి కెరీర్ ఉంటుంది మనకు. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. పర్టికులర్లీ ఇలాంటి సినిమాకి మన కో యాక్టర్ గానీ సపోర్టివ్ అంటే మనం ఏం చేయలేం. ఈ సినిమాకి ఫ్రమ్ ద డే ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండింది యుక్తి. కిరణ్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం చెప్పు అని చెప్పి ప్రాపర్ గా సపోర్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ యుక్తి. నాని అంటే బేసిక్ గా ఒక తర్వాత నేను ఏదో ఒక ప్రాపర్ కంటెంట్ బేస్డ్ సినిమా ఏదో స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయింది. అది చేద్దామని ఒక ఉద్దేశంలో ఉన్నా. అప్పుడు నాని వచ్చి అన్నా లేదన్నా నీ ఎనర్జీ మిస్ అవుతుంది, ఒక సబ్జెక్ట్ చేయన్నా, ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చేయన్నా, నీ గ్రౌండ్ లో ఉన్న బేస్ అంతా అదే అన్నా, నువ్వు చెయ్యన్నా, మాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నా, నేను చెయ్యన్నా అంటే నేను నిజం చెప్తున్నానండి 10 సార్లు ఆలోచించానండి. అంటే చేద్దామా వద్దా, సరే కంటెంట్ సినిమాను ప్రాపర్ థ్రిల్లర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు అది చేద్దాం అంటే నాని అవుటే అన్నది. అన్న సరే అవన్నీ కంటెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరో సినిమాని చేస్తే లాక్ వస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమాలు చేస్తేనే కదా నా బేస్ ఏర్పడేది. మీకు ఎస్ఆర్ కళ్యాణ్ అదే ఏర్పడింది. అది చెయ్యన్నా అని నేను 10 సార్లు 12 సార్లు వెంటబడ్డాడండి. నేను ఒకనొక టైంలో నాని అని ఆలోచిస్తున్నప్పుడు ఒక రోజు మిడ్నైట్ 2 గంటలకు ఏమో కాల్ చేసి అన్న అర్జెంట్ గా మాట్లాడాలని వచ్చి ఫుల్ తాగేసి నా దగ్గరికి వచ్చి అన్న ఒక్కటే మాట చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు వచ్చి
కే ర్యాంప్ అనే సినిమా ఎందుకనా అని నువ్వు తీసావని చెప్పి నాకు హగ్ ఇస్తా అన్నాడు. ఆ హగ్ ఇంతవరకు లేదండి, ఇప్పుడు ఇవ్వడానికి వెయిట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అని. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ నేను ముందు కూడా చెప్పాను, సినిమా ఎంత దూరం వెళ్తుందో, ఎవరికి నచ్చుతుందో, ఎలా వెళ్ళినా సరే ఈజ్ లైక్ ఎ బ్రదర్. ఎప్పుడు ట్రావెల్ బాగుంది, ఒకరి మంచి ఒకరు కోరుకుంటూ ఉంటే ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది, చాలా దూరం వెళ్తాం. ఐ విష్ ఆల్ ద గుడ్ లక్ మ్యాన్, ఐ విష్ ఆల్ ద గుడ్ లక్.